limit extends to a root of a plus 2x minus root 3x by root of a 3a plus x minus 2 root x is equal to, here in this chapter maximum number of times, maximum number of problems we use L'Hospital rule. L'Hospital rule, most important rule. ఇది ఒకసారి దీని డెఫినేషన్ కూడా ఇచ్చాను మీకు స్క్రీన్ మీద, ఒకసారి చదవండి. ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇండిటర్మినేట్ ఫామ్. ఇండిటర్మినేట్ ఫామ్ అంటే ఏంటమ్మా? 0/0, ∞/∞, ఇలా. దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం డెరివేటివ్ చేయాలి. దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఇండిటర్మినేట్ ఫామ్, అగైన్ సెకండ్ టైం డెరివేటివ్. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్, అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఇండిటర్మినేట్ ఫామ్. Then the process to proceed as the above till a finite limit as obtained. సో ఫైనైట్ లిమిట్ వచ్చేంత వరకు మనం ఆ ప్రాసెస్ని చేస్తూనే ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ L'Hospital రూల్. సో L'Hospital రూల్ యూజ్ చేసి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు ఈ రూల్ అప్లై చేసి చెప్పండి అమ్మా నాకు. డైరెక్ట్గా మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే, ఎక్స్టెన్స్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్లో ఏమొస్తుందమ్మా? రూట్ 3a వస్తుంది. రూట్ 3a మైనస్ రూట్ 3a బై రూట్ 4a మైనస్ రూట్ 4a, 0/0 ఫామ్ వస్తుంది, ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు L'Hospital అప్లై చేయండి. చెప్పండి ఇప్పుడు. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ derivative of root x 1/2 root a plus 2x. మళ్ళీ a plus 2xని కూడా డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ a plus 2x ఈజ్ 2. నెక్స్ట్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ రూట్ 3x అంటే 1/2 root 3x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 3x 3 బై, చెప్పండి డినామినేటర్ కూడా అలానే చెప్పండి అమ్మా. 1/2 root 3a plus x ఇంటూ 1 వస్తుంది, డెరివేటివ్ ఆఫ్ 3a plus x మైనస్ 2 డెరివేటివ్ ఆఫ్ రూట్ x 1/2 root x 1/2 root x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ 1. సో డిఫరెన్షియేషన్ అయిపోయింది న్యూమరేటర్ అండ్ డినామినేటర్. నౌ లిమిట్ అప్లై చేయండి. ఇప్పుడు ఎక్స్టెన్స్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయండి. అన్నిట్లోనూ 1/2 కామన్ అండ్ క్యాన్సిల్. చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది? 2/root 2a plus a 3a minus 3/root 3a by డినామినేటర్ చెప్పండి. 1/2 క్యాన్సిల్ అయిపోతుంది. 1/2 క్యాన్సిల్ అయిపోయింది. 1/root 4a మైనస్ 2/root a. రైట్. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 1/root a క్యాన్సిల్, రూట్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 2/root 3 మైనస్ 3/root 3. 2/root 3 మైనస్ 3/root 3 ఏమవుతుంది? 2/root 3
minus 3/√3 by చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ 1/2 -2 ఫైనల్గా మీరు ఆన్సర్ చెప్పండి అమ్మా. ఫైనల్గా మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఫైనల్గా మీరు సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పాలి. ఏమొస్తుంది? -1/√3 by 1/2 -2 -1/√3 by -3/2 finally 2/3√3 2/3√3 ఎక్కడుందో చూడండి. 2/3√3 ఎక్కడుందో చూడండి. ఏ ఆప్షన్లో ఉంది? థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్. So this is the procedure to find the limit of the given function x tends to a. సో ఇక్కడ మీరు ఎలాస్పిటల్ రూల్ అప్లై చేస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లేదంటే మీరు ఐపీ మెథడ్లో చేయాలంటే దీన్ని రేషనలైజింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ చేసి సింప్లిఫై చేసేయాలి. అది ఇంకొంచెం లెంతీ అవుతుంది. దానికంటే ఇలా ఈజీగా మీరు ఎలాస్పిటల్ రూల్ అప్లై చేసి మనం డిఫరెన్షియేట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దెన్ సబ్స్టిట్యూట్ x is equal to a and simplify. We get required answer. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి అమ్మా. క్వశ్చన్ చూడాలి అందరూ. లిమిట్ x tends to 0 √1 + x minus √1 + x square by √1 - x square minus √1 - x is equal to. సేమ్ అమ్మ, ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో సేమ్ టు సేమ్ మీరు ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చెప్పండి. నవ్ అప్లై ఎలాస్పిటల్ రూల్ ఇన్ దిస్ ప్రాబ్లం ఆల్సో. చెప్పండి ఇప్పుడు. ఫోర్త్ వన్, లిమిట్ x tends to 0 డెరివేటివ్ 1/2√1 + x minus 1/2√1 + x square into 2x అమ్మ. డెరివేటివ్ ఆఫ్ 1 + x square కూడా మళ్ళీ మనం చేయాలి. into 2x బై చెప్పండి. 1/2√1 - x square into -2x minus 1/2√1 - x into -1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1/2 క్యాన్సిల్ అయిపోతుంది మీకు. x is equal to 0 సబ్స్టిట్యూట్ చేయండి మీరు. ఇప్పుడు x is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది. x is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కూడా 0 అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ 2 టర్మ్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. x is equal to 0 చెప్పండి ఏమొస్తుంది మనకి, చెప్పండి. ఇక్కడ 1 న్యూమరేటర్లో 1 వస్తుంది కదమ్మా. x is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 క్యాన్సిల్ అయిపోయింది. 1 నెక్స్ట్ బై ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 క్యాన్సిల్ అయిపోయింది. x is equal to 0 సబ్స్టిట్యూట్ చేయండి. 1 వస్తుంది. 1/1 ఆన్సర్ 1. సో ఫోర్త్ వన్ 1 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ రైట్.
సో ఇలా చేయాలి. జస్ట్ డిఫరెన్షియేట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ by using L'Hospital rule. Then substitute x is equal to 0, we get answer 1. సో ఇలా సింపుల్గా మనం చేయొచ్చు రూల్ అప్లై చేసి. ఫిఫ్త్ వన్ చూడండి అమ్మా. ఫిఫ్త్ వన్ ప్రాబ్లం. లిమిట్ x tends to 1 by 1 minus x minus 3 by 1 minus x cube is equal to right. Now limit x tends to 1. ఇక్కడ మీరు ఎల్సిఎం చేయండి అమ్మా. ఎల్సిఎం ఏంటో చెప్పగలరు ఇక్కడ మీరు? ఎల్సిఎం 1 minus x cube. 1 minus x cube is LCM. అంటే a cube minus b cube ఫార్ములా అప్లై చేయండి. అంటే ఏమొస్తుంది ఇప్పుడు? 1 minus x into x square plus x plus 1. This is the LCM. LCM is 1 minus x cube. అంటే a cube minus b cube ఫార్ములా a minus b into a square plus ab plus b square. ఇప్పుడు LCM చెప్పండి. న్యూమరేటర్లో చెప్పండి అమ్మా. ఏమొస్తుంది మీకు? x square plus x plus 1. నెక్స్ట్ minus 3 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1. న్యూమరేటర్లో ఏమొస్తుందమ్మా? న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2. దీని ఫ్యాక్టర్స్ చెప్పండి అమ్మా. దీని ఫ్యాక్టర్స్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. కావాలంటే మీరు మల్టిప్లై చేసి చూడండి. మల్టిప్లై చేసి చూస్తే మీకు అదే వస్తుంది మళ్ళీ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఎక్స్ మైనస్ 2. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 బై డినామినేటర్. ఇక్కడ మైనస్ కామన్ తీయండమ్మా. మైనస్ కామన్ తీస్తే డినామినేటర్లో ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. రైట్. డినామినేటర్లో ఫస్ట్ టర్మ్లో నేను మైనస్ కామన్ తీశాను. ఎందుకు అలా కామన్ తీశాను? ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ టెన్స్ టు 1 కదా మనకి ఇచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 2 3 బై మైనస్ 3 వస్తుంది. 1 ప్లస్ 1 ప్లస్ 1 ఆన్సర్ -1. -1 ఏ ఆప్షన్లో ఉందో చూడండి. సెకండ్ ఆప్షన్. సో ఇలా మీరు దీన్ని జస్ట్ ఎల్సిఎం చేసి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అన్నిటికీ L'Hospital రూల్ అప్లై చేయాల్సిన పని లేదమ్మా. ఎక్కడ మనం అప్లై చేయాలి, ఎక్కడ మనం జనరల్గా సింప్లిఫై చేయాలో చూసుకోవాలి. దిస్ ఈజ్ 5th ప్రాబ్లం. 8th వన్ చూడండమ్మా. 8th ప్రాబ్లం. లిమిట్ x tends to 0, 27 power x minus 9 power x minus 3 power x plus 1 by root 2 minus root of 1 plus cos x is equal to. 8thలో మీకు సూటబుల్ ఫార్ములా ఇచ్చాను చూడండి. సూటబుల్ ఫార్ములా లిమిట్ x tends to 0, a power x minus 1 by x is equal to log a base e. ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేస్తాము. చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 8th వన్ లిమిట్ x tends to 0, 27 power xని 9 power x ఇంటూ 3 power x అని రాయొచ్చా? 9 3 is 27 minus 9 power x minus 3 power x plus 1 by denominator root 2 minus 1 plus cos x formula 1 plus cos x root of 2
2 cos square x by 2. 1 plus cos x ఫార్ములా 2 cos square x by 2. నెక్స్ట్ న్యూమరేటర్లో మీరు ఫ్యాక్టర్స్ చెప్పండి అమ్మా. న్యూమరేటర్లో ఫ్యాక్టరేషన్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. 9 పవర్ ఎక్స్ కామన్ తీయండి. 3 పవర్ ఎక్స్ మైనస్ 1. ఫస్ట్ టూ టర్మ్స్లో 9 పవర్ ఎక్స్ కామన్. లాస్ట్ టూ టర్మ్స్లో -1 కామన్. 3 పవర్ ఎక్స్ మైనస్ 1 బై డినామినేటర్ రూట్ 2 కామన్. 1 మైనస్ కాస్ ఎక్స్ బై 2. 1 మైనస్ కాస్ ఎక్స్ బై 2. నెక్స్ట్ న్యూమరేటర్లో చెప్పండి ఏమొస్తుంది మీకు ఇప్పుడు. న్యూమరేటర్లో చెప్పండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. 9 పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 3 పవర్ ఎక్స్ మైనస్ 1 బై 1 మైనస్ కాస్ థీటా. 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా 2 రూట్ 2 ఇంటూ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 4. ఎక్స్ బై 4 వస్తుందమ్మా. ఇక్కడ ఎక్స్ బై 4 వస్తుంది. 2 రూట్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 4 వస్తుంది. నౌ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడింగ్ బై ఎక్స్ స్క్వేర్. అప్పుడు చెప్పండి ఏమొస్తుంది. ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. 9 పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ 3 పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ హోల్ బై 2 రూట్ 2 ఇంటూ సైన్ ఎక్స్ బై 4 బై ఎక్స్ హోల్ స్క్వేర్. మీరు ఇప్పుడు నేను ఏం చేశాను, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడింగ్ బై ఎక్స్ స్క్వేర్ చేశాను. సో ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్గా న్యూమరేటర్లో రాశాను. డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ని హోల్ స్క్వేర్గా రాశాను. ఇప్పుడు సూటబుల్ ఫార్ములాస్ అప్లై చేయండి అమ్మా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఏంటిది ఇప్పుడు చెప్పండి. సూటబుల్ ఫార్ములా అప్లై చేయండి. దానికి ఏమొస్తుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ. అంటే ఇప్పుడు అక్కడేమొస్తుంది న్యూమరేటర్లో చెప్పండి. 2 టర్మ్స్ ఉన్నాయి కదా. సో అప్లై కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్. ఓకే రైట్. లాగ్ చెప్పండి. లాగ్ 9 ఇంటూ లాగ్ 3 బై 2 రూట్ 2 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది డినామినేటర్లో ఏమొస్తుందో చెప్పాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సైన్ ఎక్స్ బై 4 బై 1/4 హోల్ స్క్వేర్ వస్తుందమ్మా. కరెక్ట్ పాయింట్. 1/4 హోల్ స్క్వేర్ వస్తుంది. రైట్ 1/4 హోల్ స్క్వేర్. రైట్ 1/4 హోల్ స్క్వేర్ వస్తుందమ్మా. 1/4 హోల్ స్క్వేర్. సిన్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ చెప్పండి మీరు. లాగ్ 9 అంటే ఏంటిది. 2 ఇంటూ లాగ్ 3 ఇంటూ లాగ్ 3 బై 2 రూట్ 2 ఇంటూ 1/4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 16 వస్తుంది. ఓకే. ఫైనల్లీ చెప్పండి మీరు. 2 క్యాన్సిల్. లాగ్ 3 హోల్ స్క్వేర్. మల్టిప్లై అండ్ డివైడ్ బై రూట్ 2 చేయండి. ఫైనల్లీ రూట్ 2 ఇంటూ రూట్ 2 2 8 రూట్ 2 ఇంటూ లాగ్
3 హోల్ స్క్వేర్ లాగ్ 3 హోల్ స్క్వేర్. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూడండి. సెకండ్ ఆప్షన్ రైట్ సెకండ్ ఆప్షన్. ఇలా చేయాలమ్మా. 8th మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. మళ్ళీ ఒకసారి చూడండి మీరు 8th. సో న్యూమరేటర్లో నేను ఫ్యాక్టరేషన్ చేశాను, డినామినేటర్లో నేను 1 + cos x ఫార్ములా యూజ్ చేశాను. నెక్స్ట్ డివైడింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై x² చేసి సూటబుల్ ఫార్ములాస్ అక్కడ యూజ్ చేశాను అంతే. దెన్ సింప్లిఫై, వీ గెట్ ఆన్సర్. 10th ప్రాబ్లం చూడాలందరూ. 10th ప్రాబ్లం limit if limit extends to 5, if limit extends to 5 f of x is equal to 4, then find the value of limit y tends to 1/3 f of 15y is equal to. మనకి ఇఫ్ కండిషన్ ఏమి ఇచ్చాడో చూడండమ్మా. ఇఫ్ కండిషన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 5, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు లిమిట్ అప్లై చేశారనుకో ఏమొస్తుంది మనకి, ఎఫ్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేస్తే మీరు ఎఫ్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనకి సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, y tends to 1/3 ఇచ్చాడు. మల్టిప్లైడ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. 3y tends to 1. 3y tends to 1. Now given function is limit y tends to 1/3 f of 15y ని 5 into 3y అని రాయొచ్చు. 5 into 3y. 3y tends to 1 కదా, 3y tends to 1 సబ్స్టిట్యూట్ చేయండి. 3y tends to 1 అంటే 3y ప్లేస్లో మీరు 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఫైనలీ we get f of 5. f of 5 వాల్యూ 4. therefore ఆన్సర్ చూడండి. ఇప్పుడు మీరు ఆన్సర్ చూడండి. ఫోర్త్ ఆప్షన్. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలి, దీన్ని మనం ఈజీగా ఇలా సాల్వ్ చేయొచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 5, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ఎఫ్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఫైండ్ ద లిమిట్ y tends to 1/3 f of 15y is equal to, y tends to 1/3 అంటే 3y tends to 1, 3y tends to 1 అవుతుంది. ఆ 15yని 5 into 3y అని రాసుకోవచ్చు. 3y tends to 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తే we get f of 5. f of 5 is equal to 4. సో we get సేమ్ ఆన్సర్. 12th ప్రాబ్లం చూడాలమ్మ అందరూ. 12th ప్రాబ్లం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e power x plus log of 1 minus x by e by tan x minus x is equal to. Now limit extends to 0 e power x plus log of a by b ఫార్ములా అప్లై చేయండి. log 1 minus x minus log e base e whole by tan x minus x. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లం నేను సింపుల్గా ఎలా చేస్తున్నామో చూడండి. ఇక్కడ మీరు ఎలాస్పిటల్ కూడా అప్లై చేయొచ్చు, లేదా ఇక్కడ మనకి కొన్ని సిరీస్లు ఉన్నాయమ్మా, ఇంపార్టెంట్ సిరీసెస్. చూడండి అక్కడ e పవర్ x అంటే ఇచ్చాను చూడండి, ఎక్స్పోనెన్షియల్ సిరీస్ 1 + x / 1 ఫ్యాక్టోరియల్ + x² / 2 ఫ్యాక్టోరియల్ + x³ / 3 ఫ్యాక్టోరియల్. 12th ప్రాబ్లంలో టిప్ ఇచ్చాను చూడండి, ప్లస్ అండ్ సో ఆన్. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ సిరీస్. log of 1 minus x is equal to
log of 1 minus x, logarithmic series. This is called logarithmic series. minus x square by 2, minus x cube by 3, minus and so on. Next, the series of tan x ఇచ్చాను చూడండి. The series of tan x plus x cube by 3 plus and so on. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీకు ఈ ప్రాబ్లంని నేను ఎలాస్పిటల్ రూల్ అప్లై చేయకుండా ఇక్కడ నేను ఈ సిరీస్ ఉపయోగించి ఎందుకు మీకు చేస్తున్నానంటే, ఇక్కడ ఈ సిరీస్ని మీకు పరిచయం చేస్తున్నా, ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు లిమిట్స్ మీరు చేసేటప్పుడు ఎక్కడన్నా మీకు ఇలాంటి ఈ పవర్ ఎక్స్ లాగా 1 మైనస్ ఎక్స్ tan ఎక్స్లు వచ్చినప్పుడు సింపుల్గా చేయడానికి ఇక్కడ మీకు ఇవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పవర్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఈ పవర్ ఎక్స్ సిరీస్లో మీరు ఎక్స్ క్యూబ్ టర్మ్ వరకు చెప్పండి అమ్మా. ఎక్స్ క్యూబ్ టర్మ్ ఫస్ట్ 4 టర్మ్స్ తీసుకోండి చాలు. 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా? 6. నెక్స్ట్ మైనస్ ప్లస్ యాక్చువల్గా ప్లస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్లో కూడా మీరు ఫస్ట్ 3 టర్మ్స్ తీసుకోండి, ఎక్స్ క్యూబ్ వరకు తీసుకోండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3. లాగ్ ఈ బేస్ ఈ అంటే 1 అమ్మ. లాగ్ ఈ బేస్ ఈ అంటే 1 అంటే -1 హోల్ బై tan ఎక్స్లో ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకోండి, క్యూబ్ వరకు ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ ఎక్స్ క్యూబ్ వరకు మాత్రమే తీసుకుంటున్నాను నేను సిరీస్లో. రైట్. ఇప్పుడు +1 -1 క్యాన్సిల్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 క్యాన్సిల్. చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది మనకి? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఎక్స్ క్యూబ్ బై 6 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 బై ఎక్స్ క్యాన్సిల్. డినామినేటర్లో మనకి ఎక్స్ క్యూబ్ బై 3 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు న్యూమరేటర్లో చెప్పండి అమ్మా. న్యూమరేటర్లో ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. న్యూమరేటర్లో ఎక్స్ క్యూబ్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ క్యూబ్ ఉంది, ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/6 మైనస్ 1/3 బై 1/3. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుందో చెప్పండి. ఇప్పుడు చెప్పండి 1/6 మైనస్ 1/3 ఎంతమ్మా? మైనస్ 1/6 మైనస్ 1/3. ఫైనల్ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మా ఫైనల్ ఆన్సర్ చెప్పండి. -1/2. -1/2 ఏ ఆప్షన్లో ఉందో చూడండి అమ్మా. సెకండ్ ఆప్షన్. రైట్. సో మీరు దీన్ని ఎల్ హాస్పిటల్ అప్లై చేసి కూడా మీరు చేయొచ్చు. కాకపోతే మీకు ఇక్కడ సిరీస్లు మీకు తెలియటం కోసం కొన్ని షార్ట్ కట్స్, అంటే ఈ ఒక్క ప్రాబ్లంతోనే మనం లిమిట్స్ అయిపోదు. ఈ పవర్ ఎక్స్, లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్, tan ఎక్స్ ఇలాంటి సిరీస్లు వేరే ప్రాబ్లమ్స్లో మీకు ఎక్కడన్నా వస్తే మీరు ఈజీగా వీటిని గుర్తుపెట్టుకొని చేస్తారని, ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకుంటారని ఒక ఉద్దేశంతో చెప్పాను. మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్. కొన్ని డిఫికల్ట్ ప్రాబ్లమ్స్లో మనం ఈ సిరీస్లో ఫస్ట్ 2 టర్మ్స్, ఫస్ట్ 3 టర్మ్స్, ఫస్ట్ 4 టర్మ్స్ మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వీ గెట్ రిక్వైర్డ్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద లిమిట్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఇంకా 13th చూడండమ్మా. 13th లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 2x plus 2 sin square x minus 2 sin x by cos x minus cos square x is equal to sin 2x formula. sin 2x formula limit 2 sin x cos x
నెక్స్ట్ ప్లస్ 2 sin square x. Sin square x అంటే 1 minus cos square x minus 2 sin x minus 2 sin x by denominator cos x common, denominator cos x common, 1 minus cos x. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు, ఫస్ట్ అండ్ లాస్ట్. న్యూమరేటర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్లో ఏం కామన్ తీయొచ్చు మనం, న్యూమరేటర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్లో ఏం కామన్ తీయొచ్చు, 2 sin x మైనస్ 2 sin x, మైనస్ 2 sin x కామన్ తీయండి అమ్మా, ఏమొస్తుంది చెప్పండి, మైనస్ 2 sin x కామన్ తీయండి, 1 minus cos x, 1 minus cos x ప్లస్ 2 into 1 minus cos square x by cos x into 1 minus cos x. Right. Numerator and denominator కామన్ టర్మ్ ఏంటి ఇప్పుడు, న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో కామన్ టర్మ్ 1 minus cos x, 1 minus cos x cancel, 1 minus cos x cancel, minus 2 sin x plus 2 into 1 plus cos x, 1 plus cos x by cos x. ఇప్పుడు మీరు x tends to 0 సబ్స్టిట్యూట్ చేయండి, x is equal to 0 సబ్స్టిట్యూట్ చేయండి, sin 0 0, రైట్. నెక్స్ట్ cos 0 వాల్యూ 1, సో 2 into 1 plus 1 by cos 0 value 1. Final answer 4. 2 into 2 4. 4. Right. Fourth option. Option. Fourth option. Fourth option. ఇలా మనం జస్ట్ సింప్లిఫై చేసి, దీన్ని జనరల్ సింప్లిఫై చేసి మనం కామన్ టర్మ్స్ని క్యాన్సిల్ చేసేసి x tends to 0 సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ఆన్సర్. సో 13th ఇలా చేయాలి. నెక్స్ట్ 15th ప్రాబ్లం చూడాలి. లిమిట్ x tends to 1/√2 x minus cos of sin inverse x by 1 minus tan of sin inverse x is equal to now sin inverse x, మనకి sin inverse x ఇచ్చాడమ్మా. now మీరు sin inverse xని మీరు టీటా అనుకోండి, sin inverse x is equal to theta, then x is equal to sin theta. sin inverse x is equal to మీరు టీటా అనుకోండి, ఈ ప్రాబ్లంలో x is equal to sin theta. x tends to 1/√2 ఇచ్చాడు, అంటే x is equal to 1/√2. అప్పుడు టీటా ఏమవుతుందమ్మా, చెప్పండి, టీటా ఈజ్ ఈక్వల్ టు pi/4. రైట్. ఇప్పుడు నౌ గివెన్ ఫంక్షన్ బికమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా చెప్పండి. ఇప్పుడు మీరు లిమిట్ టీటా టెన్స్ టు pi/4. చెప్పండి, x అంటే ఏంటిది, sin theta మైనస్ cos theta by 1 minus tan theta. సో టీటా అంటే ఏమనుకున్నాం, sin inverse x. నౌ అప్లై ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. ఇప్పుడు మీరు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి, ఎందుకంటే టీటా ఈజ్ ఈక్వల్ టు pi/4 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 1/√2 మైనస్ 1/√2 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది ఇక్కడ. సో అప్లై ఎల్ హాస్పిటల్ రూల్. నౌ లిమిట్ చెప్పండి, లిమిట్ టీటా టెన్స్ టు pi/4 డెరివేటివ్ ఆఫ్ sin theta cos theta మైనస్ డెరివేటివ్ ఆఫ్ cos theta ప్లస్ sin theta by డెరివేటివ్ ఆఫ్ 1, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0.
minus derivative of tan theta. Derivative of tan theta. Cosecant secant. Secant square theta. Secant square theta. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. టీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మీరు లిమిట్ అప్లై చేయండి. కాస్ 45 1 బై రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 బై మైనస్ secant 45 వాల్యూ రూట్ 2 హోల్ స్క్వేర్ 2. ఫైనల్లీ చెప్పండి ఇప్పుడు 1 బై రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 2 బై మైనస్ 2 ఇంటూ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై రూట్ 2 2 క్యాన్సిల్ మైనస్ 1 బై రూట్ 2 థర్డ్ ఆప్షన్ రైట్ ఇలా చేయాలమ్మా. ఈ ప్రాబ్లం ఇలా చేయాలి. సో వాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలోకి మార్చుకొని జస్ట్ అప్లై ఎలాస్పిల్ రూల్ 1 time. Now substitute theta is equal to pi by 4. We get required answer. This is 15th problem. Limit extends to 0. Secant x minus 1 by x square into secant x plus 1 whole square is equal to నేను డినామినేటర్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదమ్మా. న్యూమరేటర్ని secant xని 1 by cos x అని రాసుకుంటున్నాను. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి అమ్మా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. secant xని 1 by cos x 1 by cos x minus 1 by denominator same x square into secant x plus 1 whole square is equal to న్యూమరేటర్ ఏమొస్తుంది చెప్పండి. ఆఫ్టర్ ఎల్సిఎం న్యూమరేటర్ ఏమొస్తుందో చెప్పాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 minus cos x by x square into cos x into secant x plus 1 whole square. జస్ట్ న్యూమరేటర్ మాత్రమే నేను చేంజ్ చేస్తున్నాను. డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మ ఈజ్ ఈక్వల్ టు 1 minus cos theta ఫార్ములా 1 minus cos x ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 2 sin square x by 2 డినామినేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న ఎక్స్ స్క్వేర్ని దీనికి ఇచ్చేస్తున్నాను బై ఎక్స్ స్క్వేర్ హోల్ బై కాస్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ స్టెప్ అర్థమైందమ్మా. డినామినేటర్లో ఉన్న ఎక్స్ స్క్వేర్ని న్యూమరేటర్కి ఇచ్చేసాను అంతే. ఇప్పుడు మరి ఇదేమవుతుంది లిమిట్ అప్లై చేస్తే చెప్పండి. అప్లై లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేయండి, న్యూమరేటర్లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 1 by 2 whole square కరెక్ట్. 2 into 1 by 2 whole square by డినామినేటర్లో కాస్ 0 వాల్యూ 1 సీకెంట్ 0 వాల్యూ 1 plus 1 2 స్క్వేర్ అంటే 4. చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది. 2 1s 2 2s ఫైనలీ 1 by 2 square into 2 cube 8 1 by 8 ఏ ఆప్షన్లో ఉందో చూడండి. ఫస్ట్ ఆప్షన్. సో ఈ ప్రాబ్లంలో మనం ఏం చేసాం, జస్ట్ న్యూమరేటర్లో ఉన్న సీకెంట్ ఎక్స్ని 1 by cos x అని రాసుకున్నాం. 1 by cos x అని రాసుకుని టేకింగ్ ఎల్సిఎం అండ్ సింప్లిఫై వీ గెట్ ఆన్సర్ అంతే. 20th చూడండి అమ్మా. 20th ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెన్స్ టు pi by 4 √2 minus cos x minus sin x by 4x minus pi whole square. డైరెక్ట్గా మీరు
ఎక్స్టెన్స్ టు పై బై 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. సో ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. డిఫరెన్షియేట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. చెప్పండి ఇప్పుడు. లిమిట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు పై బై 4 అప్లై ఎల్ హాస్పిటల్ రూల్. డెరివేటివ్ ఆఫ్ రూట్ 2, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ చెప్పండి అమ్మా. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్. నెక్స్ట్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ చెప్పండి. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై డినామినేటర్. డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ చెప్పండి. 4x మైనస్ పై హోల్ స్క్వేర్. దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. 2 ఇంటూ 4x మైనస్ పై ఇంటూ అగైన్ డెరివేటివ్ ఆఫ్ 4x మైనస్ పై 4 ఇంటూ 4 వస్తుందమ్మా. 4 ఎందుకు వచ్చింది? 4x మైనస్ పైని కూడా మళ్ళీ మనం చేయాలి. ఈజీ. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీరు అగైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 4 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. ఇండిటర్మినేట్ ఫామ్ మళ్ళీ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? సెకండ్ టైం డెరివేటివ్ చేయండి. సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేయండి. మళ్ళీ లిమిట్ ఎక్స్టెన్స్ టు పై బై 4 చెప్పండి. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై 2 4s 8 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 4x మైనస్ పై. డెరివేటివ్ ఆఫ్ 4x మైనస్ పై 4. రైట్. ఇప్పుడు మీరు x ఈజ్ ఈక్వల్ టు పై బై 4 సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ అప్లై చేయండి. ఇప్పుడు ఎక్స్టెన్స్ టు పై బై 4 కాస్ 45 ప్లస్ సైన్ 45 1/√2 బై 32 ఈజ్ ఈక్వల్ టు 2/32 ఇంటూ √2. 1/√2 ప్లస్ 1/√2 2/√2 బై 32. చెప్పండి. ఈజ్ ఈక్వల్ టు 1/16. ఏ ఆప్షన్లో ఉంది? సెకండా? ఫస్ట్ ఆప్షన్. సో ఇలా మనం టూ టైమ్స్ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసి 2 టైమ్స్ మనం డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇండిటర్మినేట్ ఫామ్ రాకుండా 22 చూడాలమ్మా. 22nd ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x ఇంటూ 1 మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్. డినామినేటర్ని మనం ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయొద్దమ్మా. న్యూమరేటర్ రేషనలైజింగ్ న్యూమరేటర్లో ఉన్న టర్మ్ రేషనలైజ్ చేయండి. చెప్పండి. ఇప్పుడు ఏమొస్తుంది నాకు? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x ఇంటూ 1 మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదమ్మా డినామినేటర్లో రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దానికి లిమిట్ అప్లై చేసేసేయండి. రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి లిమిట్ అప్లై చేసామనుకో ఏమొచ్చింది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చింది. కాబట్టి అది ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ వస్తుంది. నౌ మల్టిప్లై అండ్ డివైడ్ బై 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. రేషనలైజింగ్ న్యూమరేటర్ ఓన్లీ.
అక్కడ 1 మైనస్ ఇచ్చాడు, 1 ప్లస్తో మనం మల్టిప్లైని డివైడ్ చేయాలి. డినామినేటర్లో ఉన్న రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేసేసాను, అది 1 వచ్చింది, ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ చెప్పండి ఏమొస్తుంది ఇక్కడ, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి న్యూమరేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ -1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై డినామినేటర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. జస్ట్ రేషనలైజింగ్ న్యూమరేటర్ ఓన్లీ, రేషనలైజింగ్ న్యూమరేటర్ ఓన్లీ. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోతుంది, 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నౌ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్. ఇప్పుడు ఫైనల్గా నేను ఎలా రాస్తున్నానో చూడండి ఇక్కడ మీరు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ టెన్స్ టు 0 1 బై సైన్ ఇన్వర్స్ ఎక్స్, న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ క్యూబ్ని సైన్ ఇన్వర్స్ ఎక్స్కి అలాట్ చేస్తున్నా, బై ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ స్టెప్ అర్థమైందమ్మా? న్యూమరేటర్లో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది, అది ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఆ ఎక్స్ క్యూబ్ని డినామినేటర్లో ఉన్న సైన్ ఇన్వర్స్ ఎక్స్కి నేను అలాట్ చేశాను, అప్పుడు అది పైకి వెళ్ళిపోయి మనకి ఎక్స్ క్యూబే వస్తుంది మళ్ళీ. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1. The value of limit x tends to 0 sin inverse x by x is 1. ఇప్పుడు మీరు డినామినేటర్లో లిమిట్ అప్లై చేయండి, లిమిట్ అప్లై చేస్తే ఇదేమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ హోల్ క్యూబ్ అంటే 1 క్యూబ్ అవుతుంది, 1 క్యూబ్. అప్పుడు సెకండ్ టర్మ్లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ని డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేయండి, సెకండ్ టర్మ్లో 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఫైనల్లీ వీ గెట్ 1 బై 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2, 1 బై 2, 1 బై 2, 1 బై 2, 1 బై 2. ఇలా చేయాలి, థర్డ్ ఆప్షన్. సో ఈ ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ రేషనలైజింగ్ న్యూమరేటర్ ఓన్లీ. న్యూమరేటర్ని మీరు రేషనలైజ్ చేసి జస్ట్ సింప్లిఫై చేసి ఆ న్యూమరేటర్లో వచ్చే ఎక్స్ క్యూబ్ని సైన్ ఇన్వర్స్ ఎక్స్కి అలాట్ చేయండి, దెన్ we get required answer. This is most important problem. If f of x is equal to sin step x by step x, step of a function is denoted by step x. This is read as step x or box x. Box x అని చదవచ్చు or step x అని చదవచ్చు. ఓకే, if f of x is equal to sin step x by step x, step x not equal to 0 is equal to 0. If step x is equal to 0, then limit x tends to 0, f of x is equal to, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, అసలు క్వశ్చన్ అర్థం కావాలి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. గివెన్ దట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూడాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, అది వాడిచ్చింది. ఓకే, దెన్ లిమిట్ x tends to 0 f of x is equal to, అసలు ఫంక్షన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఫంక్షన్ f of x is equal to sin step x by step x.
First we have to write, or first we have to find the domain of the function. Sin step x by step x యొక్క డొమైన్ ఏంటి? ఈ ఫంక్షన్ డొమైన్ తెలిస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. డొమైన్ అంటే ఏంటి? డినామినేటర్లో జీరో రాకూడదు. జీరో వస్తే ఫంక్షన్ అన్డిఫైన్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో నువ్వు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్లో జీరో అవుతుందో అప్పుడు ఆ టైంలో ఫంక్షన్ అన్డిఫైన్ అవుతుంది. సో జీరో రాకుండా ఉంటే అప్పుడు అది డిఫైన్డ్ కేసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0 సెమీ క్లోజ్డ్ 0,1 తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏంటి? 0, 0.1, 0.2 అప్ టు 0.9. సో ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 0.5 తీసుకున్నా. 0.5 స్టెప్ ఆఫ్ x చెప్పన్నప్పుడు ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0.5 ఈజ్ లైస్ బిట్వీన్ సెమీ క్లోజ్డ్ 0,1 0.5 అనేది తీసుకున్నా నేను. అప్పుడు స్టెప్ x వాల్యూ ఏమవుతుంది? స్టెప్ ఆఫ్ 0.5 ఈజ్ ఈక్వల్ టు 0. Step x means, what is the definition of step x? Step x is always an integer. So step of 0.5లో ఇంటీజర్ పార్ట్ ఏంటిది? 0. సో ఈ ఇంటర్వల్లో నువ్వు ఏ వాల్యూ తీసుకున్నా కూడా ఇది అన్డిఫైన్ అవుతుంది. డినామినేటర్లో 0 వస్తుంది. దేర్ఫోర్ డొమైన్ of f of x is r minus semi closed 0,1. ఎందుకు నేను సబ్ట్రాక్ట్ చేశాను? ఆర్లో నుంచి సెమీ క్లోజ్డ్ 0,1 ఎందుకు సబ్ట్రాక్ట్ చేశాను చెప్పండి మీరు? ఎందుకంటే ఆ ఇంటర్వల్లో నువ్వు ఏ వాల్యూ తీసుకున్నా కూడా డినామినేటర్లో 0 వస్తుంది. డినామినేటర్లో 0 వస్తే దట్ ఈస్ అన్డిఫైన్డ్ కేసెస్. సో డొమైన్ అంటే డిఫైన్ అవ్వాలి. డొమైన్ అంటే ఫంక్షన్ డిఫైన్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. సో ఆర్ మైనస్ సెమీ క్లోజ్డ్ 0,1. 0,1 అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈస్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ x belongs to semi closed 0,1 means x tends to 0 plus. If x tends to 0 plus, if limit x tends to 0 plus, f of x is not defined. ఎందుకు డిఫైన్ అవ్వదు? లిమిట్ x tends to 0 plus f of x is not defined. ఎందుకు డిఫైన్ అవ్వదంటే సెమీ క్లోజ్డ్ 0,1 0 plus ఈజ్ ఎక్స్టెన్స్ టు 0 plus ఈజ్ నాట్ ఇన్ ఇట్స్ డొమైన్. ఎక్స్టెన్స్ టు 0 plus అనేది ఆ ఫంక్షన్ డొమైన్లో ఉండదు కాబట్టి ద వాల్యూ ఆఫ్ f of x నాట్ డిఫైన్డ్. సో లిమిట్ x tends to 0 plus f of x నాట్ డిఫైన్ అయిపోయింది. మరి 0 మైనస్ ఏంటి? లిమిట్ x tends to 0 మైనస్ అంటే మీనింగ్ ఏంటి? లెస్ దాన్ 0, x లెస్ దాన్ 0. f of x is equal to sin f of x లెస్ దాన్ 0 అంటే లెస్ దాన్ 0 ఒక వాల్యూ చెప్పండి. -1 to 0. x tends to 0 minus means x belongs to semi closed -1 to 0. 0 కూడా తీసుకోకూడదు మనం ఇక్కడ. 0 కూడా తీసుకోకూడదు. 0 తీసుకుంటే మళ్ళీ అన్డిఫైన్ అవుతుంది. ఓకే, -1, 0 అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి? 0 నుంచి -1 మధ్యలో ఒక వాల్యూ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ -0.5 తీసుకుందాం. సైన్ ఆఫ్
step of minus 0.5 by step of minus 0.5 is equal to చెప్పండి స్టెప్ ఆఫ్ మైనస్ 0.5 వాల్యూ స్టెప్ ఆఫ్ మైనస్ 0.5 వాల్యూ నెగిటివ్ వచ్చినప్పుడు ఇంటీజర్కి -1 సో సైన్ ఆఫ్ -1 by -1 is equal to sin of minus theta minus sin theta. So minus cancel అయిపోతుంది. We get sin 1. Sin of -1 అంటే sin of minus theta minus sin theta by -1. సో we get minus cancel అయిపోయి sin 1 వస్తుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, this is extends to 0 plus, this is extends to 0 minus. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో sin 1 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో అన్డిఫైన్ అయింది. ఫ్రమ్ 1 and 2 ఆన్సర్ చెప్పగలరా మీరు ఇప్పుడు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x ఈజ్ ఫ్రమ్ 1 and 2 LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL, LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. రెండు ఈక్వల్ అవ్వలేదు, therefore does not exist. Fourth option, most important model. స్టెప్ ఎక్స్ మీద ప్రాబ్లమ్స్ మీకు జేఈ మెయిన్స్లో ఇస్తాడు. మోడెక్స్ ఆర్ స్టెప్ ఎక్స్ ఇలాంటి ఫంక్షన్స్ మీద ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, వాటి మీద గ్రిప్ ఉండాలి మీకు. సో ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్, దట్ ఈస్ r minus semi closed 0, 1. So extends to 0 plus is not in its domain of the function. Extends to 0 plus is not in the domain of the given function. Therefore, RHL, right hand limit, does not exist, not defined. This is 1. Next, limit extends to 0 minus అంటే x less than 0. x less than 0 అంటే నేను -0.5 ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా మీకు. ఇక్కడ -0.5 తీసుకున్నా, we get sin 1. So this is 2. From 1 and 2 LHL is not equal to RHL. Therefore given limit does not exist. అవి రెండు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈక్వల్ అయితే మనకు ఆన్సర్ వచ్చేది 1, 2, 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఉండేది.